ఎవరి పేరు చెబితే జగన్ వెన్నులో వణుకు పుడుతుందో ఆయనే పవన్ కళ్యాణ్ అని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. భీమవరం బీజేపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వర్మ పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం విధ్వంసకరమైన నాయకుడి చేతుల్లో పడి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, అలాంటి సందర్భంలో రాష్ట్రం కోసం కూటమి ఏర్పాటుకు క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ అవసరం చాలా ఉందని కేంద్ర మంత్రి కొనియాడారు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం గత 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినటువంటి పరిస్థితి నుండి రాష్ట్ర రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి రాష్ట్రం 10,000 కూటమి ప్రభుత్వం ఏర్పడిన కారణంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ రాష్ట్రం నుండి ప్రజలు వలస వెళ్లిపోయినటువంటి పరిస్థితి నుండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ప్రజలకు తిరిగి ఆశ కలిగింది అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది.